అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ముగ్గురు యువకులు ఆన్లైన్ ద్వారా థాయిలాండ్లో ఉద్యోగాలు ఉన్న ఏజెంట్ల ద్వారా మోసపోయినారు. అక్కడ ఏప్రిల్ 17వ తేదీన ఏజెంట్కి 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి 80,000 జీతం అని చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత మైండ్ మనోరాలకు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడ తీవ్ర చిత్రహింసలకు గురవుతున్నారు. వాళ్ళని స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విదేశాంగ శాఖ మంత్రులు కాలు చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు రేపు తీసుకొస్తామంటున్నారు. ఈ లోపల వాళ్ళు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. అక్కడ వీరే కాదు, వైజాగ్ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఈ విధంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ స్వదేశానికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు అక్కడ కనీసం తల్లిదండ్రులకైనా వైట్ పాస్పోర్ట్ ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, లేదా ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళు తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే టీవీలు మీడియాలో కూడా బాగా చెబుతూ ఉన్నాయి, కానీ ఇంతవరకు వాళ్ళ గురించి పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా ఆ బాధితుల్ని వెంటనే తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సిహెచ్ చంద్రశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు, అన్నమయ్య జిల్లా. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.